ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అందులోనూ మనం ఇప్పటివరకు అయితే చాంద్రమానం ప్రకారం నక్షత్రం రాశి పరంగా మన జాతకం ఎలా ఉంటుంది 2025 సంవత్సరంలో ఓవరాల్ గా అనేది ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి సూర్యమానం ప్రకారం, సన్ సైన్స్ ప్రకారంగా 2025 సంవత్సరం రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసేందుకు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య, వాస్తు, పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్యంలో పిహెచ్డిలో తొలి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి జ్యోతిష్య మహోపాధ్యాయ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, న్యూ ఇయర్ ప్రకారంగా సో ఈ 2025లో ఓవరాల్ గా చూసుకుంటే కనుక తులా రాశి వారికి సన్ సైన్స్ ప్రకారంగా సో ఏ విధంగా ఉండబోతుంది అంటారు మ్యామ్? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నీకు కూడా ఆనంద స్వరూపులైన అందరికీ కూడా ఈ సంవత్సరం తమ తమ రాశి ఫలాలని చూసుకొని దాని ప్రకారం ఆనందకరంగా ముందుకు వెళ్ళి ఆశించిన ఫలితాలు పొందుతారని మనం తెలుసుకుందాం. ఇవాళ మామూలుగా నక్షత్ర పరంగా చూస్తూ ఉంటారు కదా ఎవరైనా సరే. సో మరి కొంతమందికి నక్షత్రాలే ఉండవు అని అంటారు, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి రాశి పరంగా సో జ్యోతిష్యం అనేది ఏ విధంగా చెప్తారు మ్యామ్? అంటే నువ్వు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి కూడా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కానీ తెలియదు అంతే. ప్రతి మనిషికి 27 నక్షత్రాల్లోనే ఏదో ఒకటి అవుతుంది. కానీ అది ఏదో కారణం రీత్యా పుట్టినప్పుడు వేయించుకోకపోవడం వల్ల లేకపోతే పెద్ద ఆసక్తి లేకపోవడం వల్ల దాన్ని ఇది చేస్తారు. కానీ అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా సన్ సైన్స్ రీత్యా చూసుకుంటూ ఉంటారు. సన్ సైన్స్ అంటే ఏంటంటే ఆ నెలలో పుట్టిన వాళ్ళు, అంటే ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా, ఇప్పుడు ఏప్రిల్లో పుట్టారు వీళ్ళు, అలాగే మార్చి ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా వీళ్ళు ఏరిస్లోకి వస్తారు. అలా వరుసగా 12 రాసుల వాళ్ళకి కూడా తారీఖులు అంటే పుట్టినరోజు ప్రకారం వాళ్ళు ఏ రాశిలోకి వస్తారు సన్ సైన్స్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో జోడియాక్ సైన్స్ ప్రకారం తీసుకుంటే దాని ప్రకారం ఏంటంటే అందరికీ వాళ్ళ బర్త్డే అయితే దాదాపుగా తెలుస్తుంది కదా. నక్షత్రాలు అయితే డౌట్ ఉన్నా కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లు కనీసం తెలిస్తే, డేట్ ఆఫ్ బర్త్లు కనీసం ఏ డేట్న పుట్టారో దాని ప్రకారం మనం చెప్పుకోబోయే రాశి ఫలితాలు ఆ నెలలో దేంట్లోకి వచ్చారో చూసుకొని మేషరాశి, వృషభ రాశి అని అలా చూసుకుంటూ పెడతారు. అంటే నక్షత్రం మనకు తెలుస్తుందా మ్యామ్? సన్షైన్స్ పరంగా చూసుకుంటే మనకు అంటే రాశి తెలుస్తుంది, ఓకే. డేట్ పరంగా చూసినప్పుడు మనకు నక్షత్రం ఇది అనేది క్లారిటీగా తెలుస్తుందంటారా? మరి నక్షత్రం వేరు, రాశి ప్రకారం తెలుసుకోవడం వేరు. నువ్వు పుట్టిన తారీఖు బట్టి కరెక్ట్గా డేటు, టైము, ప్లేస్ ప్రకారం నువ్వు వేసుకుంటే దాని ప్రకారం నక్షత్రం వస్తుంది. అలాగే కొంతమంది అలా వేయించుకోకుండా వదిలేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అయ్యో మాకు డేట్ ఆఫ్ బర్త్లో డేట్ అయితే తెలుసండి కానీ మాకు రాశి ఫలాలు తెలుసుకోవాలని ఉంది కానీ మాకు నక్షత్రం తెలియదు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ రూపంలో, అంటే సన్ సైన్స్ ప్రకారం ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు మేషరాశి, ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు వృషభ రాశి అన్నప్పుడు దాంట్లో ఫలితాలు చూసుకుంటూ వాళ్ళు, అది కూడా దాదాపుగా వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా అయితే ఉండదు. జనరల్గా ఇలా వెళ్ళే వాళ్ళు ఇలా కూడా పెడతారు. తులారాశి అనేటప్పటికీ మనం సన్ సైన్స్ పరంగా చెప్పినప్పుడు తులారాశి అని అంటాం, లిబ్రా కూడా అంటాం దీన్ని. ఈ లిబ్రా వాళ్ళు ఏంటంటే మనకి సాధారణంగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 మధ్య పుట్టిన వాళ్ళు, అంటే సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి అక్టోబర్ 22వ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళందరూ కూడా లిబ్రా. దీన్నే మనం తులారాశి వాళ్ళని కూడా అంటాం. వీళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వాళ్ళకి స్టార్టింగ్లో ముఖ్యంగా ఎలా ఉంటుందంటే శత్రువుల మీద వీళ్ళు విజృంభించటం వల్ల కానీ లేకపోతే ఇతరుల సహకారం కోరడం వల్ల కానీ కొన్ని సమస్యలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి వీళ్ళంత వరకు ముఖ్యులతో సంప్రదించి, అంటే ముఖ్యులు అంటే ఎవరు, కుటుంబ సభ్యులతో సంప్రదించి చర్చల ద్వారా సమస్యలను అధిగమించే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేయాలి. అంటే ఏంటంటే ఇతరుల దగ్గర నుంచి వాళ్ళు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అది వీళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటే వాళ్ళ మీద వీళ్ళు విజృంభించడం వల్ల కానీ లేకపోతే వాళ్ళ మీద వీళ్ళు కోఆపరేషన్ కోరడం వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల సహకారంతో చర్చించి సమస్యను అధిగమించే విధంగా వీళ్ళు ఒకటి ప్రయత్నం చేయాలి, ఎక్కడ ఏ విషయమైనా కూడా. రెండోది వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసం వీళ్ళు చేసే ప్రయత్నాల్లో కూడా ఎక్కువ భాగం వాళ్ళకి ఏమవుతుందంటే మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. అంటే ఏదైనా కొనేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు ఆ విషయంలో కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు ఒకటి వెళ్ళాలి. అలాగే ఏదన్నా గృహానికి సంబంధించిన విషయాలు, అంటే ముఖ్యంగా గృహ నిర్మాణానికి సంబంధించి లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో అలాంటి చోట్ల మోసాలు గురయ్యే అవకాశం ఉన్న రీత్యా
ఖర్చులు అధికంగా ఉన్నా మోసాలకు గురి కాకుండా జాగ్రత్త పడాలి ఓకే ఆ విషయంలో స్టెప్ తీసుకునేటప్పుడు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళ ఆలోచనలు వెంటనే స్ఫురించకపోవడం వల్ల కానీ, లేకపోతే ఆలోచనలు కొన్నిసార్లు వీళ్ళకే వ్యతిరేకంగా ఉండడం వల్ల కూడా ఈ ఫస్ట్ హాఫ్లోనే కొన్ని సమయానికి చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో వెనకబడే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ వీళ్ళ ఆలోచన సంతానపరమైన విషయాల్లో, వాళ్ళ అభివృద్ధి విషయంలో, వాళ్ళ ఆరోగ్య విషయంలో, లేకపోతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కోసం వీళ్ళు ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉండడం బట్టి కొంత వీళ్ళు వెనకబడుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఆశించిన స్థాయిలో అది వెళ్ళటం లేదు అని. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. అలాగే సోషల్ రిలేషన్స్ విషయంలోనైనా, భాగస్వామి వ్యవహారాలైనా, జీవిత భాగస్వామి అయినా, తర్వాత వ్యక్తిగత అంశాలలోనైనా, తర్వాత వ్యక్తిగతంగా వీళ్ళు మాట్లాడేటప్పుడు ఎక్కువ మాటల విషయంలో ఒకటి, ఆర్థిక సంబంధమైన విషయాలు, సమయానికి ధనం రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రావాల్సిన ధనం సమయానికి అందడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. వాగ్దానాలు చేసినా నిలబెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఏదైనా ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, రావాల్సిన ఆర్థిక సంబంధాల్లో కానీ, ప్రతి విషయంలో కూడా వీలైనంత వరకు వీళ్ళు ముందు జాగ్రత్తగా ధనాన్ని పెట్టుకోవడం, మాట్లాడేటప్పుడు ఫోకసింగ్గా మాట్లాడడం, ఇలాంటివి చేసుకుంటూ ముందుకెడితే ఫస్ట్ హాఫ్లో సమస్యలను అధిగమిస్తారు. ఇక సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, సెకండ్ హాఫ్లో కూడా ముఖ్యంగా తండ్రి, తర్వాత పెద్దలు, గురువులు మొదలైన వాళ్ళని కలవడం, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడం, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నాలు చేయడం, అలాగే విదేశాల కొరకు ప్రయత్నాలు చేయడం, విదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అలాంటివన్నీ కూడా మొత్తానికి చాలా గట్టిగా చేస్తారు వీళ్ళు. చేయడమే కాకుండా విదేశ సంబంధమైన వ్యక్తులతో వీళ్ళకి మంచి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఒకటి వీళ్ళకి చాలా గట్టిగా ఫోకస్ చేస్తారు. అవన్నీ కూడా చాలా వరకు మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా, అంటే వీళ్ళ వ్యక్తిగత విషయాలు కానీ, లేకపోతే వాళ్ళతో మనం ఆలోచించి ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళే విషయం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి బాగానే ఉంటాయి. కానీ ఫైనల్ వచ్చేటప్పటికి మాత్రం ఇంకా ఎక్కువ వాళ్ళకి బాగుంటుంది. ప్రొఫెషనల్ డెవలప్మెంట్, వ్యాపార విస్తరణ, కొత్త ప్రదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించడం, ఆ వ్యాపారంలో కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, లేకపోతే కొత్త వ్యక్తుల్ని కలవడం, తర్వాత ఇంకోటి ఏంటంటే గృహ వాహన విషయాలకు సంబంధించిన విషయాల్లో మోసాలకు గురవుతున్నారన్న విషయాన్ని సరిగ్గా ఫోకస్ చేసి జాగ్రత్తలు పడడం, తర్వాత శత్రువుల మీద వీళ్ళు అధిగమించడం, లోన్స్ ఏమైనా ఉన్నా క్లియర్ చేసేసుకోగలడం, అప్పులు లేకుండా చేసేసుకోవడం, ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్ లో బాగుంటాయి. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కూడా వీళ్ళకి ఇది స్టామినా పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. చేద్దాం అనుకున్న కార్యక్రమాలను కూడా చక్కగా చేయడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అంటే చక్కగా కరెక్ట్ గా ఎలా చేస్తే కరెక్ట్ గా వెళ్తే బాగుంటుంది అన్నదాన్ని చేయగలుగుతారు. ఖర్చులు కూడా కరెక్ట్ గా క్లారిటీగా పెడతారు. తర్వాత వచ్చేటప్పటికి ఆకస్మికంగా అయ్యే ఖర్చుల విషయం అయినప్పటికీ కూడా దాని కూడా వీళ్ళు అలర్ట్ గానే ఉంటారు. ఏం పర్లేదన్నంత ధీమాతో ఉంటారు. ఆరోగ్య విషయంలో కూడా చాలా ధీమాగా ఉంటారు. అంటే అనారోగ్యం ఏర్పడినా, అనారోగ్య భావనలు ఏర్పడినా కూడా వాటి విషయంలో వీళ్ళు చాలా గట్టిగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఒకటి మాత్రం ఏంటంటే బద్ధకాన్ని ఒకటి వదిలేయాలి, అంటే లేజీనెస్ అనేది వదిలేయాలి. పనులలో ఆలస్యాల ఆటంకాల వల్ల నిరాశలు ఏర్పడ్డా కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకెళ్ళాలి. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు, పోటీల్లో నెగ్గుతారు, ఆశించిన ఫలితాలు పొందుతారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా వీళ్ళకి అంతా ఏంటంటే ఈ ప్రవచనాలు వినడం, గొప్ప వ్యక్తుల్ని కలవడం, లేదా డొనేషన్స్ ఇవ్వడం, అంతా వీళ్ళకి అనుకూలతలే ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే మాత్రం వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, వీటిలలో మనం డబ్బులు పెడుతూ ఉంటారు, గ్యాంబ్లింగ్ కానీ అలాంటి వాటిలో జోలికి వెళ్ళకూడదు. అది చాలా రిస్క్ లోకి వెళ్తుంది. అలాగే వచ్చిన విషయాలలో అంటే ఏంటంటే ఏదైనా లాభదాయకమైన విషయాలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోతే ఆ వచ్చిన ధనం అనవసరంగా వృధా పోయే అవకాశం ఉంది. కాబట్టి వైరాగ్య భావనలను వదిలి వాటి మీద కరెక్ట్ గా ఫోకస్ చేస్తూ ముందుకు గనక పెడితే అవి కూడా అనుకూలంగా ఉంటుంది. ఓకే మ్యామ్, మరి 2025 లో చూసుకుంటే అంటే వ్యాపారస్తులకి చాలా బాగుంది అని చెప్పారు. మరి ఉద్యోగ పరంగా స్టూడెంట్స్ కి, వ్యవసాయ రంగానికి చెందిన రైతులకి, ఓవరాల్ గా లేడీస్, విద్యార్థులకైనా, ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా, వ్యవసాయదారులకైనా, స్త్రీలకైనా, రాజకీయ నాయకులకైనా, కళారంగంలో ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఫస్ట్ హాఫ్ చాలా చక్కగా ఉంది. సెకండ్ హాఫ్ న్యూట్రలైజేషన్ తప్ప ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ స్థాయి వీళ్ళు ఏదనుకుంటే దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళడానికి ఆర్థిక విషయాల్లో గానీ నమ్మకం, వాళ్ళకి స్థిరత్వం అన్ని కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా అనుకూలంగానే ఉన్నాయి. అదే మరి వాళ్ళు అంటే సెకండ్ హాఫ్ కొంచెం న్యూట్రల్ గా అన్నారు కదా, సో న్యూట్రల్ గా అంటే మనకి ఏదైనా భయం వేస్తే కంపల్సరీ దేవతారాధన కంపల్సరీగా మనం చేస్తుంటాం కదమ్మా. సో మరి ఆ విధంగా చూసుకుంటే వీళ్ళు ఏ దేవతారాధన చేస్తే మంచిది అంటారు? మామూలుగా ఏంటంటే వీళ్ళకి సంబంధించిన దాంట్లో
గణేశుడికి సంబంధించింది కూడా అనుకూలంగా ఉంటుంది, దుర్గాదేవి ఆరాధన ఈ రెండు కూడా అనుకూలమే. ముఖ్యంగా Okay. ఏంటంటే దుర్గాదేవి సంబంధించిన దేవాలయ సందర్శనం కానీ లేకపోతే దుర్గే స్మృత హర్షవీతి మసేజంతో స్వస్థ స్మృత మతమతీవ సుబాంధ దాసి దారిద్ర్య దుఃఖ భయాన్ని కాతుదన్య సర్వోపకారకరణాయ సదార్థ చిత్త విన్నా, ఉమ్, లేకపోతే శ్రీ దుర్గేర్మహ అనుకున్నా, ఉమ్, అది కూడా ఏదో ఒకసారి అనుకున్నా అని కాదు, మనసా వాచా కర్మని. ఎప్పుడు కూడా రెమెడీస్ అంటే ఎలా ఉంటాయంటే నువ్వు దాని మీద నిజంగా మనసు పెట్టి ఉమ్, సీరియస్గా ఏదో చెప్పారు కదా ఒక 10 నిమిషాలు చేసేద్దాం కాదు, ఉమ్. నువ్వు నీ కోసం చేస్తున్నావు అన్న విషయం ఉండాలి అందులో. హార్ట్ఫుల్ గా హార్ట్ఫుల్గా నేను చేస్తున్నాను, ఉమ్, దేవుడికి వినబడుతోంది, నా బాధను అర్థం చేసుకుంటున్నారు అన్న ఆ రకమైన భావనతో మనం కనుక చేస్తే తప్పనిసరిగా ప్రతి సమస్యకి కూడా భగవంతుడి వైపు నుంచి కూడా పరిష్కారాన్ని ఆయన చూపిస్తాడు. ఓకే అమ్మా, చాలా చక్కగా తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.